బిడ్డలారా, ఇక దేవుడు ఏమంట నా కళ్ళకు వచ్చిండో కళ్ళల్లే ఉన్నట్టున్నాడులా దేవుడు. ఇక అందుకనే ఆ దేవుడు చల్లగా ఉండ. నేను మాత్రం పలాని కాడికి పోను, నేను మాత్రం పలాని కాడికి అస్సలే పోనంటే పోనని మొండెత్త వేస్తుండట. ఒరేకో ఈ ముచ్చట నేనంటుంది కాదు లో, ఇక ఒక ఆయన అంటుండు, ఆయన కథ ఏందో చూద్దాం పని. ఇక అయోధ్య రామ మందిరము గుడికి అడుగడుగున అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఆడనుల్లో నిన్న మొన్న నలుగురు శంకరాచార్యులకు రాముడు కళలోకి వచ్చినట్టుగానే బీహారు మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా రాముడు నా కళలోకి వచ్చిండు, పార్లమెంటు ఎలక్షన్ల వరకే రాముడు రాముడు అని కొలుస్తారు, కానీ ఎలక్షన్లు అయిపోయినాక నా దిక్కు కూడా మళ్ళీ చూడరు అని రాముడు ఆయన కళలోకి వచ్చి చెప్పిండు. ఆడనుల్లా ఈ రకంగా చెప్పుకొస్తుండు. ఏమైనా ఇప్పుడే నన్ను కొలుస్తారు కానీ రాను రాను నన్ను పట్టించు కోరు, అందుకే నాకు అయోధ్యకు రాబుద్ధి అయితలేదు అన్నట్టుగా రాముడాట ఈయన తేజ్ ప్రతాప్ యాదవ్ కళ్ళకు వచ్చి చెప్పిండట. నుల్లా అమ్మ, ఇక ఏమైనా పాలు పతాకము నన్ను ఎలచ్చల్ల రాముడు అన్నట్టుగానే చూసి బీజేపీ వాళ్ళు ఓట్లు దండుకున్నామని చూస్తారు అన్నట్టు కూడా కూడా బాంబు వెలిచినట. నుల్లా నీ అన్యాయం సలగుంట కానుల్లా. ఏంది ఇది? అయోధ్య రామ మందిరం నిర్మాణంలో కపటత్వం ఉంది కాబట్టి రాముడు నా కళలో గిట్లా మాట్లాడిండు అని చెప్పుకొస్తుండులా ఈ బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్. అబ్బరకొండ ఎట్లా అయిపోతుంది చూడు, రాను రాను రాజకీయం చల్లకుండా ఓ పాడైపోని పో.